శ్రీమాత్రే నమః. అసలు ఎవరు ఈ బాల త్రిపుర సుందరీదేవి? ఇప్పుడు తెలుసుకుందాం. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు జరిగే నవరాత్రుల్లో అమ్మవారి స్మరణ మార్మోగుతుంది. శరత్కాలంలో వచ్చిన పండుగ కాబట్టి శరన్నవరాత్రులు అని. దుర్గా నవరాత్రులు, దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు ఇలా పేర్లు ఎన్నైనా అన్ని 9 రోజులు భక్తి పారవస్యం నింపుకునేవే. ఈ నవరాత్రుల్లో ఒక్కో రోజు ఒక్కో అవతారంలో దర్శనమిచ్చే అమ్మవారు మొదటి రోజు బాలికగా, బాలా త్రిపుర సుందరిగా, మరికొన్ని ప్రాంతాలలో శైలపుత్రిగా దర్శనమిస్తూ ఆకట్టుకునే ముఖముతో, ముద్దుగారే మోముతో బాలికగా లోక కళ్యాణం కోసం అవతరించిన బాలా త్రిపుర సుందరీదేవి. బాలా త్రిపుర సుందరి అవతారం వెనుక ఒక కథ ఉంది. బండాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడికి 30 మంది పిల్లలు. వాళ్ళందరూ కూడా రాక్షసులుగా ప్రజలను అలాగే దేవతలను కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడే లలితాదేవి కుమార్తె అయిన బాలా త్రిపుర సుందరి వాళ్లను సంహరించడానికి హంసలు లాగుతున్న రథం పైన బయలుదేరి వెళ్ళి వాళ్లను అంతం చేసింది. వాళ్లను సంహరించడానికి బాలా త్రిపుర సుందరికి లలితాదేవి తన ఆయుధాలను ఇచ్చి పంపుతుంది. నవరాత్రి మొదటి రోజున బాలా త్రిపుర సుందరిని పూజించడం వెనుక కారణం ఇది. అయితే ప్రతి మనిషి బాల్యంతోనే మొదలవుతుంది. అలాగే అమ్మవారు తన బాల్యం నుండే ఈ జగత్తును పాలిస్తూ, మంచివాళ్లను కాపాడుతూ, దుష్టులను శిక్షిస్తూ ఉందని కూడా అర్థం తెలుసుకోవచ్చు. పాడ్యమి రోజున చిన్నపిల్లలను బాలా త్రిపుర సుందరిలా అలంకరించి అమ్మవారికి ప్రతిరూపంగా చూస్తారు. ప్రాణశక్తిని, మూలాధార శక్తిని ఆరాధించడమే బాలా త్రిపుర సుందరిని పూజించడంగా కూడా భావిస్తారు. ఈ ప్రాణశక్తి, మూలాధార శక్తులు మనిషి స్థితిని ఉన్నతంగా నిలబెట్టేవి. కాబట్టి బాలా త్రిపుర సుందరీదేవి ఆరాధన ఎంతో మహిమాన్వితమైనది. అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేస్తుంది. ధనదాయుధ్యాన్ని పెంచుతుంది. ఆయుష్ను వృద్ధి చేస్తుంది. ఆరోగ్య బలాన్ని ఇస్తుంది. నవరాత్రుల మొదటి రోజున బాలా త్రిపుర సుందరీదేవిని మనం ఆరాధిస్తూ, ఆమెను పూజిస్తూ సుఖ సౌఖ్యాలను పొందుదాం. శ్రీమాత్రే నమః.